ఈ వారం మన పాఠం మంచి నడవడిని చెరిపే దుష్ట సాంగత్యము. మంచి నడవడిని చెరిపే దుష్ట సాంగత్యము. దేవుడు మనందరికీ తండ్రిగా ఆయన కోరుకునే ఆలోచన ఎప్పుడు ఏంటంటే, ఎవరూ నశించిపోకూడదు, ఎవరూ నరకానికి వెళ్ళకూడదు, అందరూ నా దగ్గరికి రావాలి, నేనున్న పరలోకానికి రావాలి. ఇదే దేవుడు ఆలోచన. ఎప్పుడు అందరూ మారాలి, అందరూ నా దగ్గరికి రావాలి, ఎవరూ నశించిపోకూడదు. అలా నశించిపోకూడదని దేవుడు ఎన్నో ఆలోచనలు చెప్పాడు, ఎన్నో ప్రణాళికలు ప్లాన్ చేశాడు. దేవుడు అందరూ మారాలని ఎన్నో ఆలోచనలు చేస్తుంటాడు. దెయ్యం ఏం చేస్తుంటుందంటే, ఏదో రకంగా నరకానికి తీసుకెళ్ళిపోవాలని దెయ్యం ప్లాన్ చేస్తుంటుంది. దేవుడు ఏం చేస్తుంటాడు, ఎవరూ నరకానికి వెళ్ళిపోకూడదు, నా దగ్గరికి రావాలి. అలా రావాలని ఒక మార్గం ఏర్పాటు చేశాడు. అదే క్రీస్తు మార్గం. యేసుక్రీస్తు అంటారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే ఎక్కడికి వెళ్తాం, తండ్రి దగ్గరికి వెళ్తాం. అదే క్రీస్తు మార్గం. ఈ క్రీస్తు మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా పరలోకం చేరుకుంటారు. ఈ మార్గం నుంచి పక్కకి తప్పించడానికి దెయ్యం అనేక తంత్రాలు వేస్తుంటుంది. అదే టైటిల్ ఏంటి, మంచి నడవడిని చెరిపే. మంచి నడవడి అంటే క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తులో ఉండి పరలోకం వెళ్ళే మార్గం. దీని నుంచి ఎలాగైనా తప్పించాలి. ఎవరినైనా, అది పౌలు గారా, మోషే గారా, అబ్రహామా, లేదంటే పేతురు గారా, ఎవరినైనా, మీరా, నేనా, ఎవరినైనా ఆ మార్గం నుంచి తప్పించాలి, దారి తప్పించాలి. అలా తప్పించడానికి ఎన్నో తంత్రాలు వేస్తుంటుంది. అలాంటి తంత్రాల్లో ఒక తంత్రమే దుష్ట సాంగత్యం. అందుకే దేవుడు ముందే ప్రతిదీ చెప్పాడు. దేవుని దగ్గరికి రాకుండా దెయ్యం ఎలాగ మిమ్మల్ని తప్పిస్తుందో, ఏ తంత్రం వేసి మనల్ని తప్పిస్తుందో ప్రతిదీ దేవుడు రాయించాడు. ఇది రాయించడం మర్చిపోయారండి, నాకు చెప్పలేదు, అందుకే నేను పడిపోయిన ఇందులో అంటాకేమీ లేదు. నిన్ను ఎలాగ దెయ్యం తప్పిస్తుందో అన్నీ ఏం చేశాడు దేవుడు, ముందే రాశాడు. అందుకే మనం ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో క్లోజ్గా ఉండకూడదు, ఇది దేవుడు రాయించాడు. తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు కదా, పలానోడితో మాట్లాడుకో, పలానోడితో తిరక్కో, పలానోళ్ళతో మాట్లాడి పర్లేదు. దేవుడు అంతకంటే గొప్పగా చెప్పాడు. అలాంటి మాట్లాడవలసిన వారు మనం ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరితో ఉండకూడదు. అది ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకుంటాం. దుష్ట సాంగత్యము. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అన్నాడు. ఏమంటే ఎవరు ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు? దుష్టులు కూడా నీకు సలహాలు ఇస్తుంటారు, ఆలోచనలు చెప్తుంటారు. వాళ్ళ ఆలోచనల ప్రకారం నడొద్దు. ఎవరు దుష్టులు అంటే, ఇప్పుడు దుష్టులు సలహాలు ఇస్తారంటారు. అసలు దుష్టుడు అంటే ఎవరు? అపవాది, సాతాను, ఆడి పేరే దుష్టుడు, దుష్ట. ఇక్కడ ఏమన్నాడు, దుష్టుడు అన్నాడా, దుష్టులు అన్నాడా? దుష్టులు అంటే ఎక్కువ మంది ఉన్నారు. ఎవరెళ్ళు? స్టార్టింగ్లో ఒకడే దుష్టుడు, తర్వాత ఏమైపోయాడు, పిల్లల్ని పెట్టాడు. ఒక రోబే ఉండేవాడు సినిమాలో, ఒక రోబే. ఆ తర్వాత ఆ రోబో ఏమయ్యాడు, చాలామంది రోబోలను చేసేసుకున్నాడు. అలాగా అపవాది ఒకడే. ఆ తర్వాత కయ్యను అపవాది అయ్యాడు, అవునా? అలాగ అపవాదులు పెరుక్కుంటూ వచ్చారు. ఈరోజు ఎంతమంది ఉన్నారు? భార్య దుష్టులు ఉంటారు, భర్త దుష్టులు ఉంటారు, పిల్లల దుష్టులు ఉంటారు, పాస్టర్ దుష్టులు ఉంటారు, విశ్వాసుల దుష్టులు ఉంటారు, మాస్టర్ దుష్టులు ఉంటారు. ఎక్కడ చూసినా ఎవరున్నారు ఇప్పుడు? దుష్టులు. ఈ దుష్టులు చెప్పే ప్లాన్లో, ఆలోచనలో, నిర్ణయాలు, మళ్ళీ చదవండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి. ఇప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి అంటే ఎంతకీ దుష్టులు ఎవరు? ఇంతమంది మనుషుల్లో ఎవరిని దుష్టులు అనుకోవాలి మనం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, దుష్టులు అంటే ఎవరు అక్కడ ఉంది. 15వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి, మృతులు లేపబడని ఎడల. ఏమండి, వీళ్ళు ఏమనుకుంటున్నారంట, మృతులు మరలా
లేవరు. అంటే చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదు, పరలోకం లేదు, నరకం లేదు, ఇంకేమి ఉండవు అని. కానీ చావు ఉంది, అందరం ఏమవుతాం? చచ్చిపోతాం. ఎలాగూ చచ్చిపోతాం కాబట్టి ఏం చేద్దాం? తిందాం, త్రాగుదాం అని అనుకుంటున్నారట. ఇప్పుడు చనిపోయిన తర్వాత తీర్పు లేదు, పరలోకం లేదు, నరకం లేదు అనుకునే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? వాళ్ళ గోల్ ఏముంటుంది? ఇక్కడ ఉండగానే అంటారు కదా, ఇప్పుడు సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటావు, ఇప్పుడు తాగకపోతే ఇంకెప్పుడు తాగుతావు, ఇప్పుడు సంతోషించకపోతే ఇవన్నారంటే, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తామంటున్నారంటే ఇంకేమీ లేదు చచ్చిపోయాక. అంటే మరణించిన తర్వాత ఇంకేమీ లేదు అనుకునే వాళ్ళు ఇలా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడుతున్న వాళ్ళని ఏమన్నాడు కింద చూడండి. ఇప్పుడు మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడని. అందుకే ఇప్పుడు దుష్టులు అంటే ఎవరు? ఎలాంటి వాళ్ళతో సాంగత్యం చేయకండి, మీరు కూడా చెడిపోతారు అన్నాడంటే అలాంటి వారు ఎంతకి? చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదు అనుకుంటారు చూశారు, వీళ్ళే దుష్టులు. ఎలాంటి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఇప్పుడు ఎలాంటి దుష్టుల ఆలోచన చొప్పున నడిచామనుకోండి, దుష్ట సాంగత్యం ఏం చేద్దంట? దుష్ట సాంగత్యము మంచి నడవడిని. అంటే చనిపోయిన తర్వాత మరో జీవితం లేదు అనుకుని ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళే దుష్టులు. ఇంక చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఇంకేమీ లేదనుకున్న వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు, చనిపోయిన తర్వాత పరలోకం ఉంది, నరకం ఉందని ఎలా బతుకుతారు? పలా చేయాలి, పలాని చేయకూడదు, కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. మనకి కొన్నింటికి భయపడతాం, కొన్నింటికి చేయాలని ఖచ్చితంగా ఫీల్ అవుతాం. అసలు చచ్చాక ఏమీ లేదనుకున్నా బతుకుతున్నాడు అనుకోండి, ఆడికి ఎలా ఉంటాడు? ఇంక దేనికి భయపడాలడు? ఇక్కడే సంతోషించాలి, ఇక్కడే అనుభవించాలి. ఒకవేళ ఇక్కడ ఏమీ దొరకకపోతే చచ్చిపోవాలి సూసైడ్ చేసుకుని. ఇలాగ ఉంటుంది ఆడు ఆలోచనలో. అలాంటి ఆలోచనలతో ఉన్నవారితో మీరు సాంగత్యం చేస్తే మీరేమవుతారు? మీరు ఆడిలాగా మారతారు. అదే కదన్నాడు అక్కడ, దుష్ట సాంగత్యము మంచి నడవడని. అంటే మీరు పరలోకం ఉంది, స్వర్గం ఉంది, దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు అనుకుంటూ బ్రతుకుతున్న మీరు ఎవరిలా మారిపోతారు? ఆ దుష్టుడితో సాంగత్యం చేస్తే ఆడిలా మారుతారు. ఇంతకీ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. కీర్తన గ్రంథం అలా చెడుగుతాడా లేదో ఒకసారి జరిగిన సంఘటన 106వ అధ్యాయం 35వ వచనం చూడండి. అన్యజనులతో సహవాసం చేసి ఇజ్రాయేల్ ప్రజలు వారి క్రియలు నేర్చుకునేది, వారి విగ్రహములకు. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంట? అన్యజనులతో సహవాసం చేయొద్దన్నాడు. మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళతోనే కలిసి తిరిగారు. చివరికి ఏమైపోయారు? ఈ దేవుడిని వదిలేసి వాళ్ళ విగ్రహాలకు పూజ చేయడం మొదలెట్టారండి. ఇప్పుడు ఏమైంది? దుష్ట సాంగత్యం ఏం చేసింది? మంచి నడవడిని చెరిపేసింది. నిజమైన దేవుడిని వదిలేసి కల్పించుకుని చేతులతో చేసిన విగ్రహాలకు పూజ చేయటం మొదలెట్టారు. అందుకే దేవుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని. అందుకే మన జీవితంలో పరలోకం వెళ్ళాలనుకుంటే ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో ఎక్కువ టచ్లో ఉండాలి, ఎవరితో ఉండకూడదు దేవుడు అందుకే ముందుగా చెప్పాడు. మీరు రోజు వాట్సాప్లో ఎవరితో చాటింగ్లు చేసినా, ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నా, ఉద్యోగాలు చేసినప్పుడు ఎవరితో అయితే క్లోజ్గా ఉంటారు కదా ఫ్రెండ్స్ మనకి, లేదు పనుల్లోకి వెళ్తున్నప్పుడు, లేదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, మీరు ఎక్కడ తిరుగుతున్నా మీతో ఎక్కువ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మీరు క్లోజ్గా ఉంటున్నారు, ఆ మాట్లాడే వాళ్ళు, క్లోజ్గా ఉండేవాళ్ళు దుష్టులా కాదా మీరు సెలెక్ట్ చేసి చూసుకోవాలి. ఒకవేళ దుష్టులు అనుకోండి, వాటితో మీరు క్లోజ్గా ఉండకూడదు. మాట్లాడొద్దని చెప్పట్లేదు, సాంగత్యం చేయకూడదు. అంటే కొంతమందితో అన్ని పంచుకుంటాం కదా, మనం అన్నీ చెప్పుకుంటుంటాం, అన్నీ మాట్లాడుకుంటుంటాం. అలా మాట్లాడుకునే వాళ్ళతో వాళ్ళ దుష్టులు అయితే మాత్రం కట్ చేయాలని. ఎందుకు? దుష్ట సాంగత్యము మంచి నడవని చెడిపేస్తుంటుంది. నువ్వు ఒక ఆదివారం వచ్చి వింటావు వాక్యాలు ఇక్కడ, కానీ ఎక్కువ ఎవరితో ఉంటావు? వాళ్ళతోనే మాట్లాడుతుంటావు, వాళ్ళతోనే టచ్లో ఉంటావు. ఎక్కువ ఏది డామినేట్ చేస్తుంది నేను? వాళ్ళే మాటలే నేను డామినేట్ చేస్తాను. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవని చెడిపేస్తుంది అన్నాడు. అప్పుడప్పుడు అంటారు సరే మా వాడు మంచిదే, కానీ ఆ ఫ్రెండ్స్ వాళ్ళు చెడిపోతున్నాడు వీడు అంటే, వీడు మంచోడే, ఎవడు చెడిపోతున్నాడు?
ఫ్రెండ్స్ చెడిపేస్తారంట. చెడిపేస్తారా చెడిపోయారా? ఖచ్చితంగా ఉంటుంది ఎఫెక్ట్ ఇది. అందుకే ఈ దుష్టులంటే దేవుడు చనిపోయిన తర్వాత మరో జీవితం లేదు అనుకుని బ్రతికే వాళ్ళే దుష్టులు. వీళ్ళు చర్చిల్లో కూడా ఉంటారు అన్ని రకాలు. ఇప్పుడు పరలోకం నరకం లేదనే వాళ్ళు హేతువాదులు మాత్రమే కాదు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల చర్చిలు ఉన్నాయి. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళంతా పరలోకం నరకం ఉందని వెళ్తున్నారా? మామూలుగా ఆలోచించి చెప్పండి. ఏదో దేవుడిని నమ్ముకుంటే ఆరోగ్యము ఆయుష్ ఏదో వస్తాయని తప్ప అందరూ పరలోకం ఉందని నమ్మరు, నరకం ఉందని ఎవడు భయపడాడు. అలా ఎవరైతే దాన్ని పెద్దగా పట్టించుకోవాలి అంత దుష్టులే. వాళ్ళు ఎక్కడున్నా డేంజరే. అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు మనం పాటించకూడదు. అలాంటి దుష్టులు ఎలాగెలా ఉంటారో కొన్ని సందర్భాలు మనం చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 24వ వచనం. కోపచిత్తునితో సహవాసం చేయకుము, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకుము. ఎవరితో సహవాసం చేయొద్దంటున్నాడు? మీరు పరలోకం రావాలనుకుంటే వీళ్ళతో ఖచ్చితంగా ఉండకూడదు. కోపచిత్తునితో సహవాసం చేయకుము. కోపచిత్తుడు అంటే భయంకరమైన కోపం ఉంటుంది కొంతమందికి. ఇంకా కోపంలో చంపినా చంపుతాడు, చచ్చన్నా చచ్చిపోతాడు. ఇలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సహవాసం చేయకండి. డేంజర్ అన్నమాట అది. దానివల్ల మీరు కూడా దెబ్బతింటారు. మళ్ళీ చదువుతాం. కోపచిత్తునితో సహవాసం చేయకుము, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో అంటే అర్థం ఏంటి? అలాంటి వాళ్ళతో కనుక నువ్వు ఉంటే చివరకు నువ్వు కూడా చచ్చిపోతావేమో, నీ ప్రాణాలకే ముప్పు వస్తుంది. అందుకే అతిగా కోపపడే వాళ్ళతో సహవాసం చేయకూడదు. కొన్ని రోజులకి మీకు కూడా కోపం వస్తుంది. మీరు కూడా ఇప్పుడు కోపం ఎక్కువ ఉందనుకోండి, ఎలా ప్రవర్తిస్తాడు? కోపం ఉండటం తప్పు కాదు, కోపం పడుడు. కానీ దేవుడి విషయాల్లో దేవుడి కోసం కోపపడవచ్చు. ఆ కోపం ఎలాగ ఉండాలి? ఎదుటి వాడిని రక్షించేలాగా ఉండాలి, సెట్ చేసేలాగా ఉండాలి, నాశనం చేసేలాగా ఉండకూడదు. కొంతమంది కోపం ఎలా ఉంటుంది? ఇంకా ఆడు ఏం చేస్తున్నాడు ఆ టైంలో ఓవర్ అయిపోతుంటాడు అన్నమాట. కొంతమంది కోపం వచ్చింది అనుకోండి వణికిపోతుంటారు. అది షేక్లాగా వచ్చేస్తుంటుంది అది ముఖం అంతా. అప్పుడు ఏమనుకోవాలి మనం? ఈడు చచ్చిపోతాడో తెలీదు, చంపేస్తాడో తెలీదు అన్నట్టు ఉంటుంది. అందుకే ఎవరికి ఎలాంటి కోపం ఉంటుందంటే, భయంకరమైన కోపం ఎవరికి ఉంటుందంటే దుష్టులు. ఇలాంటి వాళ్ళతో మీరు స్నేహం చేయకండి అన్నట్టు. ఇంకో సందర్భం చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం ఇంకెవరితో స్నేహం చేయొద్దు. 23వ అధ్యాయం 20వ వచనం. 23వ అధ్యాయం 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయకము. ఎవరితో చేయొద్దంటున్నాడు ఇక్కడ? ద్రాక్షారసం అంటే మన రొట్టె రసం తీసుకుంటున్నా అది కాదు. మందు తాగేవాడితో, ఇంకా మాంసం తినేవాడితో కాదు, ఎక్కువ తినేవాడితో. మాంసం తినొద్దు అనట్లేదు, మాంసం తినకుండా ఎవరుంటారు? మనం అందరూ తింటాం. హెచ్చుగా తినటం అంటే ఇంకా ఆ మాంసం లేకపోతే బతకలేడు అంటారా? తింటాం, లిమిట్గా తినొచ్చు ఎవడైనా. ఇంకా కోళ్ళే తినేస్తాను అనుకోండి, ఇంకా అందులో అన్నం మానేసి ముక్కలు వేసుకుని తినేస్తాను అనుకో, దీన్ని హెచ్చుగా తింటామంటారు. అది తింటే వాళ్ళతో ఎందుకు చేయొద్దు అంటున్నాడు? ఇప్పుడు తాగుబోతుతో చేయొద్దు అన్నాడు అంటే ఒక అర్థం ఉంది. తాగుబోతు ఎందుకు స్నేహం చేయొద్దు అంటున్నాడు? ఇక ఆ టైంకి ఆడు ఎలా ప్రవర్తిస్తాడో అవమానపడిపోతాను చివరికి. ఎందుకు చేయొద్దు అంటున్నాడు? కింద చూడండి. ద్రాక్షరసం త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినువానితోనైనను సహవాసం చేయకము. త్రాగుబోతులు, ఎందుకంటే త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుతారు. నిద్రమత్తు సింపుగుడ్డలు ధరించుటకు కారణమగును. అంటే తాగుబోతులు తిండిబోతులు చివరికి ఏమొస్తుందంట? దరిద్రులు అవుతారు. నువ్వు కూడా దరిద్రుడిగా మారాలంటే వాళ్ళతో స్నేహం చేయాలి. లేదంటే కానీ ఎక్కువ స్నేహితులు ఎవరికి ఉంటారు సరే? అందులోకి ఎవరు ఏ మైండ్తో ఆ స్నేహితులే కోరుకుంటారు చూడండి.
తాగుబోతే ఫ్రెండ్ ఉంటాడు. నాతో ఉంటాడా? నాలాంటి వాడితో ఎందుకు ఉంటాడు? నచ్చదాడికి. ఇవి ఆ టైంకి అన్నప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతామని అంటాడు అడైతే. అంటే మనకు ఎలాంటి క్యారెక్టరో అలాంటి వాళ్ళని ఫ్రెండ్షిప్గా చేసుకుంటాం. అర్థమైందా? సినిమాలు పిచ్చి ఉన్నవాడితే ఫ్రెండ్స్ ఉంటాడు. మీరు గమనించండి. అంటే ఏది ఆడికి ఇష్టమో అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. మంచోళ్ళతో చెడ్డోళ్ళు ఫ్రెండ్షిప్ చేయరు. అది ఫ్రెండ్షిప్ అంటే కేవలం స్నేహితులని కాదు, భార్య భర్త ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళు అంతా కలిసి ఉంటాం కదా, మాట్లాడుకుంటుంటాం, కలిసి ఉంటాం, మనతో కొంచెం క్లోజ్గా ఉంటారు. ఎవరైనా వాళ్ళకే ఏదైతే ఇష్టమో అలాంటి దాన్ని ఇష్టపడుతున్న వాళ్ళని ఫ్రెండ్షిప్ తీసుకుంటారు. మీరు గమనించండి. ఒక ఆవిడ పెళ్ళయింది. అలా ఆయన చాలా మంచోడంట. చాలా మంచోడని విడాకులు ఇచ్చిందంతకి. ఎందుకు ఇచ్చిందంతకి పెట్టది? నిన్న వచ్చింది న్యూస్. ఎంతకే లాస్ట్ న్యూస్ ఇది, బ్రేకింగ్ న్యూస్. ఉందారా? చూడండి టైటిల్ ఏంటది? భర్త మంచివాడని. ఏంటి విచిత్రం చూశారు? మామూలుగా ఎందుకు విడాకులు ఇస్తారు? బాబు వాడి అసలు మంచోడు కాదు, తాగేసి కొట్టేస్తున్నాడు, వీడు చాలా మోసగాడు, తిరుగుబోతు, తాగుబోతు అని ఇస్తారు, చెడ్డోడని ఇస్తారు. ఈవిడ ఎందుకు ఇచ్చిందంట? భర్త మంచోడని ఇచ్చిందంట. ఇంతకీ ఏం చేస్తున్నాడు? ఎప్పుడు ఏమనంట, అసలు ఎప్పుడు బాధ పెట్టలేదంట, ఎప్పుడు తప్పు చేయలేదు, బాబు కొట్టలేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటాడంట. అదే సమస్యగా మారిందంట ఇవిడికి. ఇంతకి ఏంటి, ఏది సమస్య ఇప్పుడు ఆవిడికి? ఏమీ చెడ్డ పనులు చేయట్లేదు, ఏ పాపం మూర్ఖంగా ప్రవర్తించట్లేదు, అదే సమస్య అంతకి. ఇప్పుడు ఇవిడికి ఏం కావాలి? ఇంతకి రోజు కొట్టేసి ఈవిడ తాగేసి తిరిగి వచ్చి లేదంటే బాగుంటుందంటే ఈవిడ క్యారెక్టర్ ఏంటంటే అది. ఇప్పుడు ఈవిడ బ్యాడ్ కాబట్టి ఎవరు నచ్చట్లేదు, మంచోడు నచ్చట్లేదు. ఇప్పుడు ఎవరు నచ్చుతారు ఈవిడికి? చూసారా? అంటే ఎవరితో కలిసి ఉండాలనుకుంటారు ఇప్పుడు? ఎంతకి చెడ్డవాళ్ళు తాగుబోతులతోనే, తిరుగుబోతులతోనే వెళ్ళే ఫ్రెండ్షిప్ ఉంటుంది. చూడండి, ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయకండి. అంటే 3 రకాలు చెప్పుకున్నాం ఇప్పుడు మనం. దుష్టుడితో సహవాసం చేయొద్దు. 2, కోపచిత్తునితో సహవాసం చేయొద్దు. 3, తాగుబోతులు తిండిబోతులతో సహవాసం చేయొద్దు. ఇంకో సందర్భం చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 31:3వ వచనం. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయకుము. అంటే రాజులను నశింపచేయు స్త్రీలు ఎవరు? వేశ్యలు. ఎంతోమంది రాజులను పట్టుకుని నాశనం చేసేస్తుంటారు. ఒక సంసోన్ని ఎవరు నాశనం చేశారు? ఒక స్త్రీ. ఒక సొలొమోన్ని ఎవరు నాశనం చేశారు? అంటే ఎలాంటి డేంజర్ క్యారెక్టర్లు ఉంటారు. అలాంటి వారితో సహవాసం చేయకండి. అక్కడ మాట ఎక్కడ చెప్పేవాళ్ళు, అక్కడ చెప్పేవాళ్ళు, కుటుంబాలనే నాశనం చేసేవాళ్ళు ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళతో మీరు క్లోజ్గా ఉండకండి. బీబీసీ అంటాం చూసావా? అంటే కొంతమంది ఆడవాళ్ళు చేసే పని ఏంటి? విలేకరు పని చేస్తుంటారు. విలేకరులు ఏం చేస్తుంటారు? న్యూస్, NEWS, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ నుంచి, అంటే నలుమూలల నుంచి వార్తలు సేకరించి ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అని బాబీ ఏం చేశాడంటే, స్వామి గారు ఏం చేశారంటే, రవి ఏం చేశాడంటే, సుబ్రహ్మణ్యం ఏం చేశాడంటే, ఇవన్నీ నీకెందుకు? ఎవడేం చేస్తే ఎక్కువ ఈ పని చేసేది ఎవరు? మగవాళ్ళ ఆడవాళ్ళ? మగవాళ్ళు చేస్తారు. ఎక్కువ చేసేది ఎవరు? ఆడవాళ్ళు. అందుకే యాంకర్లు కూడా ఎక్కువ ఎవరు ఉంటారు టీవీల్లో? ఆడవాళ్ళు ఉంటారు సరే. వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు, వీళ్ళైతే కుసలాడుకుంటూ. ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయకు. ఎందుకు? సర్వనాశనం అయిపోతారు. ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టాను చూసారా? ఇదే. అందుకే ఎలాంటి క్యారెక్టర్లతో డేంజర్. తాగుబోతులు, తిండిబోతులు, కోపద్రేకులు, ఆ తర్వాత రాజులను నాశనం చేయు స్త్రీలు. ఆ తర్వాత ఇంకోటి కూడా చూద్దాం. అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. దుర్జనులు, చెడ్డవారు,
చెడ్డవారు కూడా మన మధ్య డెవలప్ అయిపోతుంటారు, అన్నిట్లో ఎదుగుతుంటారు వాళ్ళు కూడా. నువ్వు పాపం వాళ్ళని చూసి మచ్చర పడిపోకు, నువ్వు కూడా అల్లాగా ఉందాం అనుకోకు. దుర్జనులు చూసి మచ్చర పడకు. వారి సహవాసం, ఆడెంత గొప్పోడైనా చెడ్డోడైతే ఆడి స్నేహం చేయకు. ఆడితో ఉండేది కలిసి వస్తుంది అనుకోకు, నష్టపోతావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఎవరితో సాంగత్యం చేయొద్దు అంటున్నాడు ఇక్కడ? అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మని వారు. ఇప్పుడు దేవుని నమ్మని వాడితో నువ్వు సాంగత్యం చేస్తే, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఉద్యోగాల్లో, పనుల్లో, వ్యాపారాల్లో, స్కూల్లో, కాలేజీలో ఎంతోమంది ఉంటారు. వాళ్ళ దేవుని నమ్మని వారు అనుకో, అలాంటి వాళ్ళతో క్లోజ్గా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని. నువ్వు మార్చలేవు, నువ్వే వాడిలాగా అన్నారు కదా ఇక్కడ. దుష్ట సాంగత్యమే ఏం చేస్తుంటది? మంచి నడవడిని చెడుపుతుంది. నువ్వు ఆదివారమే వింటావు, ఇక్కడ ఒక వారం 1 గంట వింటావు దేవుని మాటలు, కానీ ఆడితో ఎప్పుడు వింటావు? ఎక్కువ రోజులు గడుపుతావు. ఏది ఎక్కువ నిన్ను పక్కకు లాగుతుంది? అది ఎక్కువ లాగుతుంది. అందుకే దుష్ట సాంగత్యమే మంచి నడవడిని చెడిపేస్తుంది. అందుకే ఇలాంటి క్యారెక్టర్ కలిగిన ఎవరితోనూ కూడా క్లోజ్గా ఉండకూడదు. వాడి సలహాలు మనం తీసుకోకూడదు. జస్ట్ మాట్లాడుకోవటం అంతే తప్ప డీప్కి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయామంటే మన మార్గం డ్యామేజ్ అయిపోతుంటుంది. ఎందుకంటే దెయ్యం డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయదు నీ మీద. దానికి కొంతమంది బ్యాచ్ని ఏర్పాటు చేసుకుంది దుష్టులు. వారిని నీకు ఏమి ఇస్తుంటారు? సలహాలు, సూచనలు, ఆలోచనలు ఇస్తుంటారు. డబ్బుల విషయంలోనా, నీ కెరియర్ విషయంలోనా, ఏ విషయంలో అయినా సలహాలు ఇస్తుంటారు. ఇలా చేయాలి, నువ్వు ఇలాగ ఆలోచిస్తున్నావేంటి, ఇంకా ఎక్కడ ఉన్నావు నువ్వు, ఇంకా ఎలా బతుకుతున్నావేంటి, నీకు అసలు తెలియలేదు, ఇలాగ ఆలోచించి చెప్తుంటారు నీకు. అవన్నీ విని నీకు ఏమనిపిస్తుంటుంది? నిజమే, మన మంచి కోసమే చెప్తున్నాడు. ఈ ఆదివారం ఏమవుతాయి? అందుకే నీ స్నేహితులు, నువ్వెవరితో అయితే క్లోజ్గా ఉంటావో, సాంగత్యం ఉంటావో, వారి మీద నీ భక్తి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇవన్నీ చెప్తున్నాడు ముందే జాగ్రత్తలు. ఇంకోటి కూడా 4వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనాను లోబడిన ఎడల, చూడండి, మేము చెప్పిన దేవుని మాటకు ఎవడైనా లోబడని ఎడల వారిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము, వారు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యం చేయకుడి. ఎవరితో సాంగత్యం చేయొద్దు అంటున్నాడు? ఎవరైనా దేవుని మాటలు చెప్పినప్పుడు దానికి లోబడకపోతే అలాంటి వాళ్ళతో కూడా ఏం చేయమంటున్నాడు? సాంగత్యం చేయకండి. ఎందుకు? వాళ్ళకి సిగ్గు రావాలి. వీళ్ళంతా నాతో సాంగత్యం చేయట్లేదంటే, అంటే ఎవరితో క్లోజ్గా సాంగత్యం టచ్లో ఉంటే మనకి మేలో, ఎవరితో ఉంటే కీడో దేవుడు ముందే రాస్తాడు. ఒక తల్లిదండ్రులు పిల్లల కోసం ఆలోచించినట్టుగా దేవుడు మనుషులందరి కోసం, ముఖ్యంగా ఆయన నమ్ముకున్న పిల్లల కోసం ఈ మాటలు రాస్తున్నాడు. ఇదిగో పలానోళ్ళతో మీరు ఉండకండి రా, పలానోళ్ళతోటి క్లోజ్గా ఉండకండి, చెడిపేస్తారు మిమ్మల్ని. మరి ఎవరితో ఉండాలి? ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం మనం? ఎవరితో సాంగత్యం చేయకూడదో టోటల్గా ఏమర్థమైంది మనకి? దేవుణ్ణి నమ్మని, దేవుడు చనిపోయిన తర్వాత మరో జీవితం లేదు అని బ్రతుకుతున్న ఎవరితోటైనా మనం సాంగత్యం చేయకూడదు. ఎంతవరకు చేయాలి? మామూలుగా మాట్లాడుతుంటాం కదా, మనుషులతో మనం మాట్లాడాలి, అందరితో మనం సంబంధాలు పెట్టుకోవాలి, లేకపోతే బతకలేము. అంతవరకే తప్ప క్లోజ్గా మూవ్ అయిపోయి బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటాం కదా కలిసి, అంతలా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, నీ ఆలోచనలు వేరు, నీ మార్గం వేరు, వాళ్ళ మార్గం. అందుకే మూర్ఖులకి, తరం వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు. అంటే ఈ ప్రపంచానికి మీరు సెపరేట్గా ఉండి సెపరేట్ మార్గంలోకి, సెపరేట్ రాజ్యంలోకి వచ్చేయాలి మీరు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ఇదే జీవితం అనుకుంటుంది. చచ్చిపోతే ఇంకేమీ లేదనుకుని ఇదే శాశ్వతం అనుకుని దీనికోసమే బ్రతుకుతారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. నీ ఆలోచనలు ఏంటి? ఇది శాశ్వతం కాదు, శాశ్వతమైంది ఉంది అని నీ ఆలోచనలో, నీ ప్లాన్లు ఉంటాయి. ఇప్పుడు దానికే నీకు సెట్ అవుతుందా? అందుకే నువ్వు వేరుగా ఉండాలి, వాళ్ళతో క్లోజ్గా ఉండకూడదు.
అలా ఉంటే నువ్వు ఈ మార్గం నుంచి ఈ మార్గాన్ని చెరిపేస్తారు, నీకు రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళిపోతుంటారు. అలా వెళ్లకుండా ఉండాలంటే నువ్వు ఎవరితో సహవాసం ఉండాలి? మరి ఇప్పుడు ఎంతగా దుష్టులతో సహవాసం చేయకూడదన్నాడు. మరి ఎవరితో చేయాలి? అవి కూడా చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. 7వ అధ్యాయం 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుష్యుడును, అందరూ తీసుకున్నారా? మొదటి కొరింథీ 7:24. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవాలి. దేవునితో సహవాసం కలిగి, ఎవరితో సహవాసం ఉండాలి మనం ఇప్పుడు? దేవునితో, తండ్రితో. అదే మొదటి కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు ఎవరి సహవాసం అంటే ఇక్కడ? యేసుక్రీస్తు వారి సహవాసం. మొదట తండ్రితో సహవాసం, 2 యేసుక్రీస్తు వారితో సహవాసం. 3ది కూడా చూద్దాం. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమునకు అందరికి తోడైండును. ఎవరి సహవాసం అంట? పరిశుద్ధాత్మ సహవాసం. ఇప్పుడు ఎంతకు ఎవరితో మనం సహవాసం చేయాలి? దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు పరలోకం వెళ్తావు. దుష్టులతో సహవాసం చేస్తే రూట్ మారిపోద్ది. ఇప్పుడు తండ్రితో, పరిశుద్ధాత్మతో, యేసుతో సహవాసం ఎలా చేస్తాం? వాళ్ళని కనపడతారా? వీళ్ళ ముగ్గురు కనపడే వల్ల ఇప్పుడు మాట్లాడి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో క్లోజ్గా ఉంటానికి వీళ్ళు కనపడుతున్నారా? మరి వీళ్ళ ముగ్గురితో చేయమన్నాడు. వీళ్ళ ముగ్గురితో చేయాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు ఎంతకి ఎలా చేయాలంటే అపోస్తుల కార్యములు. వీళ్ళ ముగ్గురు ఎక్కడ దొరుకుతారో 2వ అధ్యాయం 42 వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42 వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. శిష్యులు, క్రైస్తవులు ఎక్కడున్నారంట? అపోస్తుల బోధలోను సహవాసంలో. దేవుడు, యేసు, పరిశుద్ధాత్మ దొరికే స్థలం ఏదనుకుంటున్నారు? దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. పరలోకంలో కాకుండా మరలా ఎక్కడ ఉంటాడు? ఎక్కడ 2-3 నా నామమున కూడతారో అక్కడ, అంటే సంఘంగా ఎవరైతే కూడుకుంటారో అక్కడ ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అది కూడా ఏ సంఘం పడితే ఆ సంఘం కాదు, అపోస్తులుల బోధ. అదే కదా అన్నాడు అక్కడ. అంటే సత్యవాక్యం ఎక్కడైతే చెప్పబడుతుందో సంఘంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అదే సత్యవాక్యం చెప్పబడుతుందంటే వాక్యం అంటే ఎవరు? యేసు ఉంటాడు అక్కడ. దేవుడు, యేసు ఉన్నాడంటే, వాక్యం ఉందంటే ఇంకెవరు ఉంటారు? పరిశుద్ధాత్మ సహవాసం ఉంటుంది, సహాయం ఉంటుంది. అంటే ఇలా ముగ్గురు దొరికే స్థలం ఏది ఇప్పుడు ఇంతకీ? సంఘం. ఏ పడితే ఆ సంఘం కాదు. దేవుని వాక్యం, అపోస్తుల బోధ, అపోస్తులు చెప్పిన బోధ ఉన్నదన్నట్టుగా ఎక్కడైతే చెప్పబడుతుందో ఆ సంఘంలో ఎవరు ఉంటారు? దేవుడు, యేసు, పరిశుద్ధాత్మ ఉంటారు. ఇప్పుడు ఈ సహవాసం కావాలి మనకి. అంటే ఎవరితో సహవాసం ఉండాలి ఇప్పుడు? సంఘముతో సహవాసం. అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉంది. ఎవరు? మారిన ప్రారంభ క్రైస్తవులలో. ఎప్పుడైతే సంఘంతో సహవాసం ఉంటామో నీకు జ్ఞానం వస్తుంది. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం, ఏది అబద్ధం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20 వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20 వచనం. జ్ఞానుల సహవాసం చేయువాడు, చూడండి అక్కడ, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు. జ్ఞానులు అంటే ఎవరు? దేవుని వాక్యం తెలిసిన వాడే జ్ఞాని. బుద్ధి జ్ఞానములు సర్వసంపద యేసులో ఉన్నాయి. వాక్యం, ఆ వాక్యం ఎవరికి వస్తుందో వాళ్ళే జ్ఞాని.
ఎవరైతే జ్ఞానుల సహవాసంలో ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది, జ్ఞానులు అవుతారు. మూర్ఖుల సహవాసంలో ఉంటే మూర్ఖుడు అవుతాడు. ఇప్పుడు నీకు జ్ఞానుల సహవాసం కావాలన్నా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీళ్ళతో సహవాసం కావాలన్నా ఉన్నట్టుగా బోధించే సంఘ సహవాసంలో ఉండాలి. ప్రతి కార్యక్రమంలో ఉండాలి. ఆదివారం వస్తేనే కాదు, ప్రతి దాంట్లో ఉంటే నీ నడత, నీ మార్గం పరలోకానికి వెళ్తుంది. లేదు వీటిల్లో పెద్దగా కట్ చేసామనుకో, దుష్టులు, దేవుని నమ్మని వారు, అవిశ్వాసులు, తాగుబోతులు, తిండిబోతులు, కోపద్రేకులు, రకరకాలుగా తిరిగి వీళ్ళందరితో దుర్జనులతో నువ్వు సహవాసం చేస్తే వాళ్ళ సలహాలు, వాళ్ళ ఆలోచనలు అవన్నీ నేను డ్యామేజ్ చేసేసి ఈ మార్గం నుంచి ఏం చేస్తా, నేను పక్క తీసుకెళ్ళిపోతా. ఇప్పుడు మీ సహవాసం ఎక్కువ ఎవరితో ఉంటుంది? జ్ఞానులతో ఉంటుందా, లోకంతో ఉంటుందా? జ్ఞానుల సహవాసం మీకు రావాలంటే ఏం చేయాలి? అదే సామెతల గ్రంథం చూడండి, అది కూడా చెప్పాడు. 15వ అధ్యాయం 31 వచ్చు. ఉపదేశమును అంగీకరించు వానికి, ఎవరైతే సత్యవాక్యం అంగీకరిస్తారో వారికి జ్ఞానుల సహవాసం లభించును. ఎవరికి వస్తుందంట? విన్న వాక్యాన్ని అంగీకరించాలి. ఎన్నో చోట్లకి మనం సభలు పెట్టి, సెమినార్లు పెట్టి చెప్పాం, కోన్లీలు చెప్పాం, సత్యవాక్యమే చెప్పామా కదా, ఇక్కడ చెప్పాం, ఈ చుట్టుపక్కల చెప్పాం, అందరూ విన్నారు. విన్న వాళ్ళంతా వచ్చారు ఎక్కడికి? ఎందుకు రాలేదు? అంగీకరించలేదు. వాళ్ళు మీరు ఎందుకు వచ్చారు? అంగీకరించారు కాబట్టి వచ్చారు. ఓహో ఇది నిజమే, ఇది సత్యవాక్యమే ఆయన అంగీకరించారు కాబట్టి వచ్చారు. అంగీకరించిన వాళ్ళు రారు. అందుకే వాళ్ళకి ఏముండదు? జ్ఞానుల సహవాసం ఉండదు. దుష్టులతోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు నడిపించే బోధకులు, వాళ్ళతో కలిసి ఉండే వాళ్ళంతా కూడా ఎవరాళ్ళు? పరలోకం ఉందని బతికే బ్యాచ్ కదా అది, నరకం ఉందని భయపడే బ్యాచ్ కదా అది. ఈ జీవిత కాలం మట్టుకే యేసుని నమ్ముకుని తిరిగే బ్యాచ్ అది. వాళ్ళకి జ్ఞానుల సహవాసం ఉండదు. జ్ఞానుల సహవాసం ఉండాలంటే ఎంతమంది పెద్ద పెద్ద బోధకులు వాక్యం చెప్పారు, మేము విని అంగీకరించాం కాబట్టి వాళ్ళతో కలిసాను. నేను నేర్పించిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే అంగీకరిస్తే కలుస్తాం. ఆ జ్ఞానుల సహవాసం ఎప్పుడు వస్తుందంటే చెప్పిన మాటలో అంగీకరించాలి. నిజం, ఎస్ చెప్పింది కరెక్ట్. అలా ఎవరైతే జ్ఞానుల సహవాసం కోరుకుంటారో, సంఘ సహవాసంలో ఉంటారో, వీళ్ళు చక్కటి మార్గంలో ఉన్నట్టు. లేదంటే ఇప్పుడు ఇక్కడున్న మనం ప్రశ్నించుకోండి, మనం ఎవరి సహవాసంలో ఎక్కువ ఉంటున్నాం? పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు, దేవుడు, సంఘము, జ్ఞానం, వీటితో ఎక్కువ ఉంటున్నామా, లోకంతో ఎక్కువ ఉంటున్నామా? దేనితో నువ్వు ఎక్కువ ఉంటున్నావో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని మీద పడుతుంటుంది. అంటే నీ మార్గం ఆ రూట్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మనలో చాలామంది అసలు చర్చ్ అంటే, మీటింగ్లన్నా ఇట్లన్నా ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు ఉండదు? ఇవి నచ్చవు. ఇందాక చెప్పాను కదా, ఎవరి స్నేహం, ఎవరు ఏ మైండ్తో ఉన్న వాళ్ళకి వాళ్ళకే నచ్చుతుంది. మంచోడితో చెడ్డోళ్ళకి స్నేహం అదే కానీ వెలిక్కి చీకటికి సెట్ కాదు. అందుకే మన బోధలు, మన ప్రసంగాలు, మన వాక్యం నచ్చదు చాలామందికి. అందుకే మనతో కలిసి ఉండలేరు. మీలో ఎంతమంది కలిసి ఉంటున్నారు? ఇంతకీ వాక్యం మీద ఆసక్తి, ఈ సహవాసం కావాలి, వీళ్ళతో ఎక్కువ ఉండాలి అనిపిస్తుందా? మనంతా ఏమీ లేకపోతే అన్ని ఖాళీగా ఉంటూ వస్తాం. పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి, చాలామంది రారు. ఏ సహవాసం కోరుకుంటారు? అంటే మనకి తిండి కార్యక్రమాలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఇలాంటివి ఉంటే మనకి ఇంకా చూసారా ఇవన్నీ కోరుకుంటాం. కానీ దేవుడు అంటే ఏ సహవాసం మనకు నచ్చుతుంది? మనుషులు లోకం ఏది కోరుకుంటున్నారో నీకు అదే నచ్చుతుంది. దేవుడు ఏది కోరుకుంటున్నాడో అది మనకు నచ్చదు. సరే, అందుకే ఆయన ఏమన్నాడు? యాకోబు పత్రిక చివరిగా ముగించేసుకుందాం. 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, వ్యభిచారులారా, ఎంత పెద్ద పదం వాడాడు సరే. ఎవరిని వ్యభిచారులు అన్నాడు? లోకంలో వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళు కాదు. ఇంతకే వేరైపోయి నా దగ్గరికి రమ్మన్నాను కదా, క్రీస్తు మార్గంలోకి వచ్చామన్నాను కదా, ఇక్కడికి వచ్చి మరలా మీరు లోకంతో కలుస్తున్నారు కదా, ఎవరితో సాంగత్యం చేయొద్దన్నానో వాళ్ళతో కలుస్తున్నారు కదా, అలాంటి వాళ్ళని వ్యభిచారులారా. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు. దేవునితో వైరం ఏంటంట? వైరం అంటే గొడవ.
ఎవరితో స్నేహం చేయొద్దన్నానని చెప్తున్నాను. అయినా మళ్ళా మీరు వాళ్ళతో స్నేహం చేస్తే నాతో మీరు గొడవ పెట్టుకుంటున్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరును వాడు దేవునికి శత్రువుగును. వాడు ఎవరికి శత్రువు అంట? దేవునికి శత్రువు అయితే బ్రతుకుతావా? నిలబడతాం? అసలు ఎవరితోటైనా శత్రుత్వం పెట్టుకోవచ్చు, కానీ ఎప్పుడు శత్రువు అవుతావు ఆయనకి? ఎవరితో సాంగత్యం చేయొద్దన్నాడో వాళ్ళతో చేస్తే. నాకు పడదంతే అన్నాడు, అంతే. ఇంకా నాకు నచ్చదు, దేవుడికి నచ్చింది నీకు చేయకూడదు. అలా చేస్తే నాతో గొడవాడుతున్నట్టే, వైరం పెట్టుకున్నట్టే. అందుకే ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. వీళ్ళు ఎక్కడ దొరుకుతారు? సంఘం. అది కూడా ఏ సంఘం? అపోస్తుల బోధ, యథార్థమైన వాక్యం ఉన్నట్టుగా ప్రకటించే సంఘం. ఎలాంటి వాళ్ళతో నువ్వు ఉంటే నువ్వుకి జ్ఞానం వస్తుంది, నువ్వు జ్ఞానం అవుతావు, నువ్వు ఎలాగో ఆలోచించాలో అర్థమవుతుంది, ఎందుకు బతకాలో అర్థమవుతుంది, నీ జీవిత పరమార్థం ఏంటో అర్థమవుతుంది. అలా కాకుండా లోకస్తులతో స్నేహం చేసావనుకో, జాబ్ చేసే దగ్గర ఫ్రెండ్స్ ఉన్నాడండి, లేదంటే పనికి వెళ్తే ఫ్రెండ్స్ ఉన్నారు, వ్యాపారంలో ఫ్రెండ్స్ ఉన్నారు, లేదంటే నాకు బోలు మంది బంధువులు చుట్టాలు ఉన్నారు, వాళ్ళంతా మంచోళ్ళే, దేవుడిని నమ్మరు, కానీ పరలోకం నరకం లేదంటారు, కానీ చాలా మంచి. ఆయన లేదన్నవాడికి మంచోడు ఎలాగవుతాడు నీకు? దేవుడు పరలోకం నరకం లేదంటే ఇంకా దుష్టుడు. వాళ్ళు సూసైడ్లు చేసుకోవడానికైనా వెనకాడరు. ఇప్పుడు మీరు సూసైడ్లు చేసుకోవాలనిపిస్తుందా మీకు? ఎంత కష్టం వచ్చినా ఆత్మహత్య చేసుకోవాలనిపించదు. ఎందుకు? దేవుడు లెక్క చెప్పాలి, దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, నరకమో పోతాను అనిపిస్తుంది. అదే దేవుడు నమ్మనుడైతే ఆడికి ఏదన్నా ఇబ్బంది కలిగిందనుకో, ఆవిడకి ఏదన్నా నష్టం కలిగిందనుకో, ఏం చేస్తుంది? షేర్ వేసేసుకుని ఎందుకని నిర్ణయం తీసుకుంటుంది? పరలోకం నరకం ఏం ఆలోచించట్లేదు కాబట్టి. మంచిగా బ్రతకాలన్నా, మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా చనిపోయిన తర్వాత మరో జీవితం ఉందని నమ్మాలి. అలాంటి వాళ్ళే అన్ని విషయాల్లో మంచిగా ఉంటారు. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెప్తా. అందుకే మీ ఫ్రెండ్షిప్, మీరు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో ఎక్కువ క్లోజ్గా ఉంటున్నారు, ఎవరితో మీరు పనుల్లో ఎక్కువ మాట్లాడుతున్నారు, మీ పక్కన ఎవరి మాటలు మీకు ఎక్కువ వినబడుతున్నాయి, ఇవన్నీ మీ భక్తి జీవితం మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుని మనసు అడుగేయాలి. అలా కాకుండా ఇక్కడ సత్యే మిగతా అనుకున్నాం అనుకో, ఏ ఉపయోగం? అందుకు ఆలోచించండి, మీరు ఎవరితో ఉంటున్నారు. ఎక్కువ మాట్లాడుకునేది అది కదా. మా ఓడిని ఫ్రెండ్స్ నాశనం చేసేస్తున్నారండి, మా ఓడికి అలా తీసుకెళ్ళిపోయి తాగించేస్తున్నారు, మా ఓడిని ఆయన తీసుకెళ్ళి నాశనం చేసేస్తున్నారు. తల్లిదండ్రులుగా మీరు చెబుతున్నా ఇది కరెక్ట్ కాదురా, కోప్పడుతున్నా ఎవరితో తిరిగి నాశనం అయిపోతున్నాడా లేదా? ఎవరి ఎఫెక్ట్ ఎక్కువ పడిందా మీద? మీది పడిందా, ఆడిది పడిందా, ఫ్రెండ్స్ పడిందా కదా? అది ఎంత వాస్తవమో. దేవుడి దగ్గరకు మీరు వచ్చినా ఎక్కువ దుష్టులతో తిరిగారనుకోండి, ఖచ్చితంగా ఎవరుగా మారతారు? మీరు దుష్టులుగానే మారతారు. అందుకే ఆడు ఎంత గొప్పోడైనా, ఆడు ఎంత మంచోడని, ఎంత క్లోజ్ అయినా నీకు అనిపించవచ్చు మంచోడని, కానీ దేవుని దృష్టిలో దుష్టులలో. అలాంటి వారితో నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకనే ఉండాలి, నీ అవసరానం వరకే ఉండాలి తప్ప వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సలహాలు నువ్వు పాటించకూడదు. అవసరమైతే నువ్వు వారికి చెప్పేలాగా ఉండాలి తప్ప వాళ్ళ ఆలోచనలు, అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడవకండి, పాపుల మార్గమున నిలవకండి, అపహాసకులు కూర్చుండే చోట ఎక్కడ కూర్చోమన్నాడు? ధర్మశాస్త్రమందు అక్కడ కూర్చోమన్నాడు, వాక్యం దగ్గర కూర్చోమన్నాడు, జ్ఞానులతో సహవాసం చేయమన్నాడు, దేవుని దగ్గరికి రమ్మన్నాడు. ఇది మనకి, మన భక్తి జీవితానికి ఉపయోగపడేది. కాబట్టి ఎక్కువ మీరు ఎవరితో ఉంటున్నారో గమనించుకోండి, వాళ్ళ దుష్టులా లేదంటే భక్తులా ఆలోచించుకోండి, ఎవరి ఆలోచనలు మీరు ఎక్కువ పాటిస్తున్నారో ఆలోచించుకోండి. అందుకే మీకు ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా ముందు ఎవరిని సంప్రదించాలి? సంఘం, సహవాసం ఉంది కదా మనకి, సంఘాన్ని సంప్రదించాలి, సంఘ నాయకుల్ని సంప్రదించాలి. ఇలా జరుగుతుంది సమస్య, ఇది ప్రాబ్లం, ఇది పరిస్థితి. అలా కాకుండా పోలీస్ స్టేషన్కో లేదంటే లోకంలో ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఎలాంటి సలహాలు ఇస్తారు మీకు?
వాళ్ళకి తగ్గట్టు ఇస్తుంటారు. వాళ్ళు ఏదో మేధావుల్లాగా. ఎందుకు? వాళ్ళకి దేవుడు లేడు, పరలోకం లేదు, నరకం లేదు కాబట్టి వాళ్ళు అలాంటి సలహాలు ఇస్తారు. చర్చ్ కోసం ఒక సమస్య వచ్చింది ఒక ఆవిడ విషయంలో. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఈ సమస్య? లోకస్తుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏం చెప్తారు? ఏ చర్చికి వెళ్తే ఏంటి, ఏదైనా చర్చే కదా, ఎక్కడికి వెళ్ళమంటారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ చర్చికి వెళ్ళమంటే ఆ చర్చికి వెళ్ళు, ఫలానా చర్చికి వెళ్ళాలనే ఉంది. ఇంతకుముందు జరిగిన ఒక గొడవ ఇది. వాళ్ళు న్యాయమే చెప్పారు, కానీ వాళ్ళకి తెలియదు ఏంటి ఇంతకీ ఎక్కడ సత్యం ఉంటుందో. వాళ్ళ దృష్టిలో ఏంటి, ఏదైనా చర్చే, ఏదైనా యేసుక్రీస్తు ఎవరైనా దేవుడే కదా, ఈ దేవుడే కదా, వేరే దేవుడు కాదు కదా అనుకుంటారు. కానీ మనల్ని అడిగితే మనమేం చెప్తాం? అన్ని చర్చలు ఒకటి కాదు, అన్ని పరలోకం తీసుకెళ్ళే కాదు, ఇందులో మళ్ళా యథార్థం ఉంటాయి. ఇదంతా ఎవరికి తెలుస్తుంది? బయట వాళ్ళకి తెలుస్తుందా? అందుకే ఏ సమస్య అయినా ముందు ఎవరిని సంప్రదించాలి? సంఘం. మనంతా ఒక సహవాసం కదా. దేవుడు సలహాలు ఇస్తుంటాడు, నీ ఏ నిర్ణయం తీసుకోవాలో దేవుడు ఇస్తుంటాడు. అందుకే దుష్టులు ఆలోచన చొప్పున నడకండి, లోకాన్ని ఫాలో అవ్వకండి, ఈ లోక సలహాలు తీసుకోకండి, దేవుని సలహాలు జ్ఞానానుసారంగా బ్రతకండి. అందుకే ఈ పాఠం శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.